సరే, ఇప్పుడు మనం ప్రాచీన ప్రపంచంలోకి వెళదాం. అక్కడ దాగి ఉన్న ఓ అంతుచిక్కని మిస్టరీ గురించి తెలుసుకుందాం. ఈ ఒక్క ప్రశ్నే దాదాపు 2000 సంవత్సరాల పాటు ఎల్యూసిస్ అనే ప్రదేశంలో మార్మోగింది. చూడండి, ఇక్కడే ఎల్యూసిస్లోని అస్సలు విచిత్రం మనకు కనిపిస్తుంది. ఒక పక్క చూస్తేనేమో ఇది ప్రాచీన ప్రపంచంలోనే చాలా ఫేమస్, ఎవరైనా సరే చాలా తేలిగ్గా వెళ్లగలిగే ప్లేస్. కాని మరోపక్క ఎవ్వరూ ఎప్పటికీ బయటపెట్టని ఒక రహస్యానికి ఇది అడ్డా. మరి ఈ చిక్కుముడిని విప్పానంటే మనం ప్రయాణాన్ని గమ్యం నుంచి వేరుగా చూడాలి. అలాగే అందరికీ తెలిసిన విషయాన్ని అత్యంత పర్సనల్ అయిన అనుభవం నుంచి వేరు చేయాలి. సో ఫస్ట్ ఎల్యూసిస్ గురించి అందరికీ తెలిసిన విషయాలతోనే మొదలు పెడదాం. అంటే ఇది ఏదో చిన్న రహస్య సంఘం కాదు. గ్రీకో రోమన్ మత జీవనానికి ఇది ఒక మూల స్తంభం లాంటిది. చాలా ప్రసిద్ధి చెందింది, చాలా శక్తివంతమైనది కూడా. అయితే ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచే విషయమేంటో తెలుసా? ఈ దీక్షలో ఎవరు పాల్గొనొచ్చు అనేది. పురుషులు, మహిళలు, బానిసలు, విదేశీయులు ఇలాంటి భేదాలు లేకుండా అందరికీ అక్కడ స్వాగతం ఉండేది. ఆ రోజుల్లో ఇంత సమానత్వం అనేది నిజంగా అసాధారణం. ఇది సామాజిక హోదాల్ని పూర్తిగా పక్కనబెట్టి అందరినీ ఒకే ఆధ్యాత్మిక వేదిక మీదకి తీసుకొచ్చింది. ఈ మొత్తం అనుభవం ఏదో రహస్య ప్రదేశంలో మొదలవదు. అందరూ నడిచే ఒక పబ్లిక్ రోడ్ మీద మొదలవుతుంది. అదొక శారీరక, మానసిక పరీక్ష. దీక్ష తీసుకునేవాళ్లంతా కలిసి ఈ 23 కిలోమీటర్ల దారిలో రోజుల తరబడి నడిచేవాళ్లు. ఎల్యూసిస్ చేరుకునే లోపే వారి అహాన్ని, పాత వ్యక్తిత్వాన్ని కరిగించేలా ఈ ప్రయాణాన్ని డిజైన్ చేశారు. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు, ప్రతి ప్రదేశం కేవలం భౌతికమైనవి కాదు. అవి దీక్ష తీసుకునే వారిని మానసికంగా సిద్ధం చేస్తూ వారి పాత గుర్తింపులను ఒక్కొక్కటిగా చెరిపేసేలా రూపొందించబడ్డాయి. ఈ కష్టమైన ప్రయాణం తర్వాత వాళ్లందరూ చివరికి టెలిస్టేరియన్ అనే దీక్షామందిరానికి చేరుకుంటారు. ఇప్పుడు మనం అసలు రహస్యం దగ్గరికి వచ్చాం. ఆ దీక్షామందిరం లోపల ఏం జరిగిందనేది నేర్చుకోవడం గురించి కాదు, ఫీల్ అవ్వడం గురించే. స్వయంగా దీక్ష తీసుకున్న తత్వవేత్త ప్లూటార్క్ ఈ అనుభవాన్ని ఒక క్లాస్లో పాత్రంలా చెప్పలేదు. శరీరాన్ని, మనసును కుదిపేసే ఒక తీవ్రమైన భావోద్వేగంగా వర్ణించాడు. ఈ తేడా ఏంటో అరిస్టాటిల్ చాలా అద్భుతంగా చెప్పారు. ఆయనేమన్నారంటే, అక్కడికి వచ్చినవాళ్లు మ్యాథౌజ్ కోసం, అంటే ఏదో నేర్చుకోడానికి రాలేదట. వాళ్లు వచ్చింది ప్యాథౌజ్ కోసం, అంటే ఏదో తెలుసుకోవడానికి కాదు, ఒక అనుభూతిని పొందడానికి. సో అసలు పాయింట్ ఏంటంటే, ఎల్యూసిస్ ఇచ్చింది సమాచారం కాదు, పరివర్తన. ఒక కొత్త విషయం నేర్పించడం కాదు, ఒక కొత్త మనిషిగా మార్చడం. ఇది మనల్ని మళ్లీ మొదటి ప్రశ్నకు తీసుకువస్తుంది. ఇంతకి గొప్ప అనుభవాన్ని పొందిన తర్వాత దాని గురించి ఎందుకు మాట్లాడకూడదు? సాధారణంగా రహస్యమంటే కొందర్ని దూరం పెట్టడానికి అని అనుకుంటాం కదా. కాని ఎల్యూసిస్లో ఈ నిశ్శబ్దం దానికి పూర్తిగా రివర్స్లో పనిచేసింది. ఎందుకంటే ఆ నిశ్శబ్దమే అసలైన అనుభవాన్ని కాపాడింది. మాటల్లో చెబితే దానిలోని పవర్ తగ్గిపోతుంది, అది కేవలం ఒక సిద్ధాంతంగా మిగిలిపోతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరూ దాన్ని కొత్తగా, స్వచ్ఛంగా అనుభవించడానికి ఆ నిశ్శబ్దమే కారణం. బానిసైనా, చక్రవర్తి అయినా అందరినీ కలిపింది ఆ నిశ్శబ్దమే. మరి ఈ ప్రాచీన రహస్యం మనకు మిగిల్చిన అసలైన పాఠమేంటి? ఈ ప్రయాణమనేది ఒక రకంగా సింబాలిక్గా చనిపోయి మళ్లీ పుట్టడం లాంటిది. దాన్ని అనుభవించడం ద్వారా వాళ్లు చావు భయాన్ని పూర్తిగా వదిలేశారు. జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూశారు. మరణం తర్వాత కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశ వాళ్లలో కలిగింది. ఎల్యూసిస్ మనకు చెప్పేదే ఒక్కటే: జీవితంలో అత్యంత ముఖ్యమైన మార్పులు పుస్తకాలు చదవడం వల్లో, క్లాసులు వినడం వల్లో రావు. కొన్ని సత్యాలను తెలుసుకోవాలంటే వాటి గురించి వింటే సరిపోదు, వాటిని అనుభవించాలి. ఆ దారిలో మనమే స్వయంగా నడవాలి. ఈ గొప్ప ఆలోచననే ఎల్యూసిస్ దాదాపు 2000 సంవత్సరాలుగా కాపాడుతూ వచ్చింది.